ప్రస్తుతానికి ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా ఉన్నాయి మొత్తం మొక్కలన్నీ. కలుపు తీయాల్సింది. ఇప్పుడు ఆ పని మొదలు పెట్టానన్నమాట. కాస్త క్లౌడీగా ఉంది కానీ నేనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇదిగో చూసారా, ఇలా గుబురుగా పెరిగిపోయిందనమాట. పట్టించుకోకపోతే, కొద్ది రోజులు పట్టించుకోకపోతే చాలు ఇలా తయారైపోతుందన్నమాట. పొనగంటి కూర హార్వెస్ట్ చేసి ఉంటే సరిపోయేది, నేనే చేయలేదు కాబట్టి ఇదిగో ఇలా వేస్ట్ అయిపోయిందన్నమాట ఈసారికి. హాయ్ హలో, వెల్కమ్ టు TV21 ద బెటర్ చాయిస్. నేను పుష్ప. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవాళ గార్డెనింగ్ వీడియో. చాలా గుబురుగా పెరిగిపోయింది కదా, అంతా ట్రిమ్ చేయాల్సింది. పొనగంటి ఆకు అయితే మీకు క్లోజ్లో చూపిస్తా. ఇలా నేల మీద పాకుతూ పెరిగిపోతుందన్నమాట. నేను ఇన్ టైంలో హార్వెస్ట్ చేయలేకపోయాను, లేకపోతే చాలా వేస్ట్ అయిందని చెప్పాలి. నేను మీకు క్లోజ్లో చూపిస్తా చూడండి. అలాగే ఇంకా కొన్ని మొక్కలు ఉన్నాయి, సపరేట్ చేయాలి. మామిడి మొక్కలు వచ్చాయి, వాటిని కూడా సపరేట్ చేయాల్సింది. డేట్స్ అండి, మనం డేట్స్ తింటాం కదా, తిని సీడ్స్ పడేస్తే అవి కూడా వచ్చాయి. నేను వీడియోలో మీకు క్లోజ్లో చూపిస్తాను చూడండి. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇవాళ వర్షం పడుతోంది, లైట్గా ఉంది. సరే, ఇందాక వర్షం లేదు అని స్టార్ట్ చేశాను కానీ వర్షం పడుతుంది. ఎంతసేపు చేయగలనో నాకైతే తెలియదు. ఇదిగోండి, ఇది డేట్స్. ఇందులో వేరే ఇతర మొక్కలు, కొన్ని తులసి మొక్కలు అవి కొన్ని వచ్చున్నాయి అన్నమాట. అవి నేను తీసేసాను, ఇది మాత్రమే ఉంది. అలాగే ఇక్కడ చూడండి, ఇందులో ఇదైతే నేను తయారు చేసిన బ్యాగే అన్నమాట. డబ్బులు ఖర్చు పెట్టకుండా మన ఇంట్లో ఉన్న వాటితో చేసింది. ఇందులో చేమ ఆకులు ఉన్నాయి, చేమ దుంపలు. యాక్చువల్లీ గడ్డ ఊరింది నిజానికి, చూస్తున్నారు కదా. ఇదిగోండి, ఇదిగో వీటిని చేమ దుంపలు మీకు కనపడుతున్నాయో లేదో నాకు తెలియదు. వీటిని అయితే తీయాల్సింది, తీసి సపరేట్ చెయ్యాలి. పక్క చినుకులు స్టార్ట్ అవుతున్నాయి. సరే తీద్దాం, ఎలా తీద్దామని లాగుతుంటే అసలు రాట్లా, చాలా గట్టిగా ఉందన్నమాట. ఇదిగోండి, ఇలా దుంప అయితే ఊరింది, చామ దుంప. ఇదిగో తీస్తున్నాను, ఇంకా ఇది రావట్లేదు, చాలా గట్టిగా ఉంది. ఐ థింక్ వేర్లు, ఇదిగోండి ఇక్కడ కింద అయితే ఇలా వేర్లు వచ్చేసాయి కాబట్టి రావట్లేదు. ఇక చాలా రోజులు అయిపోయింది కదా, ఇక చాలా రోజులు అయింది కదా, నేను ఇది కట్ చేసేస్తాను. తీసి వేరే దాంట్లో సపరేట్ చేస్తాను. ఏమవుతుందో తెలియదు కానీ నేనైతే తీసేస్తున్నాను, నాకు వేరే ఆప్షన్ లేదు. టప ఇరుగుతున్నాయి లోపల. ఇదిగో చూసారా, ఇది చామదుంపల మొక్క. చాలా అంటే చాలా సంతోషం అనిపిస్తుంది. చామదుంపల ఆకు నేను 2 టైమ్స్ యూస్ చేసుకున్నాను అనమాట. ఇదిగోండి, ఇలా గడ్డలు తయారయ్యాయి. నాకు ఇవి చూడంగానే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా ఊరుతాయి అనుకుంటాను. చూస్తున్నారు కదండి, చామదుంపల మొక్క. ఇదిగో దుంపలు కూడా ఊరాయి. వీటిని మళ్ళీ నేను ఎందుకు తీసానంటే వేరే దాంట్లో షిఫ్ట్ చేస్తున్నాను అనమాట. బయట నుంచి మనం చామదుంపలు కొనుక్కొస్తాం కదా, అవి నేను మొలకెత్తించాను అనమాట. అవి నాటితే ఇదిగోండి చాలా చక్కగా ఇలా ఉంది. ఇంకా అక్కడ కూడా ఉన్నాయి, టబ్లో కూడా ఉన్నాయి. అవన్నీ సపరేట్ చేయబోతున్నా. వీటిల్లో కొన్ని అయితే తీసేసుకొని మిగతా అయితే మొక్కలు మళ్ళీ వేరే కుండీలో నాటేస్తాను. ఇదిగోండి, ఇంకో టబ్లో కూడా చామదుంపలు ఉన్నాయన్నమాట. వీటిని అంతా క్లీన్ చేయాల్సింది, సపరేట్ చేయాలి. దుంప ఊరిందా లేదా, అసలు ఎలా ఉంది, దీన్ని అయితే తీసేస్తాను. ఎస్, ఇదిగోండి, ఇదిగోండి చామదుంప. దీన్ని 1-2 ఎన్ని తీయగలను అన్ని దుంపలు అయితే తీసుకుంటాను. మిగతావి అయితే మళ్ళీ వేరే కుండీలో నాటేస్తాను.
చూసారా ఎంత పొడుగు పెరిగిపోయిందో పొనగంటి కూర. ఇవన్నీ నేను తెంపేస్తున్నా ఇప్పుడు. తీస్తున్నావా? ఇదంతా ఇలా తీస్తున్నాను. ఒకసారి చూసారా పొనగంటి కూర ఎంత పొడుగు ఎలా ఎదిగిపోయాయో చూసారా. అయితే ఏంటంటే నేను హార్వెస్ట్ చేయలేదు. నేను హార్వెస్ట్ చేసి కనుక యూస్ చేసుకుని ఉంటే ఓ 2-3 టైమ్స్కి మంచిగా పప్పు అయ్యేది. టైం లేక నేను ఇలా వదిలేసాను. మొత్తం చూసారా ఎంత, మీకు క్లోజ్లో చూడండి, ఇదిగోండి చూడండి కాడ చూసారా ఎంత లావు ఎంత పొడుగు ఎలా తయారైందో. మళ్ళీ ఇక్కడ ప్రతి గనుపు నుంచి కూడా మళ్ళీ కొత్త మొక్కలు మళ్ళీ వచ్చేసాయి చూడండి. చూస్తున్నారు కదా, చాలా సులభం అండి. పొనగంటి కూరని చాలా సులభంగా మీరు పెంచుకోవచ్చు. నేను ఇదంతా ఎందుకు తీస్తున్నానంటే ఇప్పుడు వండి కూడా యూస్ లేదన్నమాట ఇది, అందుకని తీసేస్తున్నాను. టెన్షన్ అవుతుంది, వర్షం వస్తుంది తడిచిపోతాము అనేసి, అందుకనే ఫాస్ట్గా తీస్తున్నా. వర్షం లేకపోతే నిదానంగా చూపించేదాన్ని. ఓకే, చూస్తున్నా. చూస్తున్నారు కదా పొనగంటాకు ఇంత పెద్దగా ఇలా పెరిగిపోయింది. ఇక్కడ నేను వీటిల్లో బాగున్న ఆకులు మాత్రం కట్ చేసుకుంటాను. పప్పుకు కానీ ఏదైనా ఆకుకూర వండుకోవడానికి యూస్ చేసుకుంటాను. కానీ కాడలు మాత్రం వేస్ట్ కాదండి. బాగోలేని ఆకు మాత్రమే, ఇలా ఏదైతే డ్యామేజ్ అయిందో ఇలాంటి ఆకు మాత్రం తీసి పడేస్తాను. మిగతా ఈ కాడలన్నీ మనం మళ్ళీ పెట్టొచ్చు, అన్నిటికీ లైఫ్ వస్తుంది మళ్ళీ. ఓకే, వీటన్నిటినీ మళ్ళీ నాటి వీటిని గ్రో చేస్తాను. అది కూడా చూడండి, చాలా ఈజీగా పొనగంటి కూరని మనం పెంచుకోవచ్చు. ఇక్కడ చూసారండి కలుపు 20 days వదిలేస్తే కనుక ఇలా మొత్తం గడ్డి పెరిగిపోతుంది. అస్సలు నేను పట్టించుకోలేదు. చూసారా ఎలా తయారైందో పొనగంటి కూర. కానీ కలుపు మొక్కలు గడ్డి అండి ఫుల్ ఇలా పెరిగిపోయింది. అసలు ఈ గడ్డి ఇలా పెరుగుతుంటే అనిపిస్తుంది నాకు ఒక ఆవును పెంచుకోవాలేమో, ఆవును మనం పెంచుకుంటే సరిపోతుంది అనిపిస్తుంది నాకు. చూసారా ఇలా గడ్డి ఇష్టం వచ్చినట్టు అక్కడ కుండీల్లో ఎక్కడ మొక్కలు ఉన్నాయో అన్నిట్లో పెరిగిపోతుంది అనమాట. ఇవాళ అయ్యింది నాకు గార్డెన్లోకి రావటానికి. ఇవాళ అంతా క్లీన్ చేస్తున్నా. క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ చూపిస్తా చూడండి తప్పకుండా. మీకు మొక్కలు పెంచుకోవడం అంటే ఇష్టమా? మీరు మొక్కలు పెంచుతున్నారా? నా వీడియోలు చూస్తూ ఉంటారా? నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకేనా? మొన్న నేను రీసెంట్గా నేను రణపాల ఆకు చూపించి అడిగానండి. ఈ ఆకు తెలిస్తే మీకు కామెంట్ చేయండి అని కొంతమంది కామెంట్ చేశారు. వెంటనే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి కామెంట్ చేసినందుకు. అలాగే నా సబ్స్క్రైబర్లందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదిగోండి ఈ పని అయితే నేను కంప్లీట్ చేస్తాను. ఓకేనా? ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ గ్రో బ్యాగ్లో ఎడీనియం ఉంది. గడ్డి కూడా బాగా పెరిగిపోయింది. ఇదిగో బయటకు తీసి మొత్తం ట్రిమ్ చేస్తున్నాను. ఇదిగో చూస్తున్నారా, ఆ గ్రో బ్యాగ్ నేను తీసేసాను అనమాట బయటికి. ఇదిగోండి ఎడీనియం ఉంది దీంట్లో. యాక్చువల్లీ ఎడీనియం ప్లాంట్ పెంచుతున్నాను. అసలు దూరంగా ఉండటం వల్ల కలుపు అంతా పెరిగిపోతుంది, అటు సైడ్కి వెళ్ళట్లేదు నేను. ఇదిగో దీంట్లో కూడా డేట్స్ వచ్చాయి. డేట్స్ మొక్క దీంట్లో కూడా ఉంది. ఇదిగో చాలా ఉన్నాయి. ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో గడ్డి, అసలు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది గడ్డి తెంపడానికి. మొన్న వీడియో చేసినప్పుడు రణపాల ఆకును చూపించి ఈ ఆకు మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి అని చెప్పానండి. కామెంట్ చేశారు, వాళ్ళందరికీ ధన్యవాదాలు. అలాగే
నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. ఆరోగ్యంగా ఉండాలి మీరంతా అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇవాళ అయితే నేను ఇదిగో ఈ గార్డెనింగ్ పనిలో పడ్డాను. చూస్తున్నారు కదా, ఇది కూడా రణపాల మొక్క. ఇది చనిపోయింది అనుకున్నా నేను. ఇలా కాడ మొత్తం ఇలా ఉన్నిందనమాట. అలా వదిలేస్తే ఇది మళ్ళీ గ్రో అయిందండి, మళ్ళీ వచ్చిందనమాట దానికి. అది చూస్తున్నారా అండి, ఇదిగోండి చామదుంపల్ని వేరు చేసేసాను. వీటిని కావాల్సినవి తీసుకొని మళ్ళీ నాటేస్తాను. వస్తుందా రాదా నాకైతే తెలీదు. సరే ట్రై చేద్దాం. ఇదిగో చాలా కాలంగా పెరిగిపోయిన కలుపు గడ్డి మొత్తం తీసాను. ఇంకా చాలా పని ఉంది. చీకటి పడుతోంది, చినుకులు పడుతున్నాయి. ఎంత పని అవుతుందో తెలియదు కానీ ట్రై చేస్తున్నా. ఓకే, చూస్తున్నారు కదా, ఇదంతా పొనగంటి కూర. ఎంతవరకు పనికొస్తే అంతవరకు తీసుకుంటాను. చాలా పెరిగిపోయిందనమాట. నైట్ టైం దోమలు కూడా చాలా వస్తున్నాయి మొక్కలకి, అందుకని చెప్పి తీసేసాను. ఈ కాడలన్నీ చెప్పాను కదా ఇందాక, మళ్ళీ గ్రో చేస్తా. ఇదేదో తెలియదు నాకు. ఈ మొక్క అయితే పెరిగింది. మీకు గనక తెలిస్తే కామెంట్ చేయండి. కలుపు మొక్క అనుకొని నేనైతే తీసేస్తున్నాను. ఈ మొక్క చూస్తున్నారు కదా, ఇదేంటో తెలీదు, అదంతా అదే పెరిగింది. ఇదేంటా అని గూగుల్లో సెర్చ్ చేస్తే ఎర్రచందనం అని చూపించింది. మా పిల్లలైతే అలాగే ఉంచు మమ్మీ ఎర్రచందనం ఎర్రచందనం అన్నారు. నాకైతే అనిపించట్లా. ఇదిగో కట్ చేసి పడేసాను. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఓకే, మొత్తానికి గ్రో బ్యాగ్ని నేను ఖాళీ చేశాను. దీంట్లో మామిడి మొక్కలు పెట్టాలి. మామిడి మొక్కలు చూపిస్తా మీకు. ఇదిగోండి మామిడి మొక్క ఇలా కంపోస్ట్ బిన్లో పెరిగిపోయింది. చెయ్యి పెట్టాలంటే కూడా భయం వేస్తుంది యాక్చువల్లీ. ఎలా జాగ్రత్తగా తీస్తానో లేదో నాకు తెలియటం లేదు. మొత్తానికి ఇలా తీసాను. ట్రై చేద్దాం దీన్ని. అయితే మొక్క కూడా ఉంది. ఈ మొక్కని నాటడానికి ట్రై చేస్తా గ్రో బ్యాగ్లో. ఎంతవరకు సర్వైవ్ అవుతుంది నాకు తెలీదు. ట్రై చేద్దాం. ఇవంతా కవే వచ్చాయి, మనం తినేసి వేస్తే అవంతా కవే వచ్చాయి అన్నమాట. ఇక్కడ ఏదో ఉంది. ఇదిగోండి మొత్తానికి మన మామిడి మొక్కలు మనం తినేసి పడేసాం కదా, వాటి నుంచి వచ్చిన మొక్కలు అనమాట. నేనైతే గ్రో బ్యాగ్ ఖాళీ చేశా కదా, దాంట్లో నాటే ప్రయత్నం చేస్తాను. ఎంతవరకు సర్వైవ్ అవుతాయి నాకు తెలీదు. చూద్దాం. దీనికైతే ఇది ఉంది, దీనికి లేదు, రాలేదు. బతుకుతుందో లేదో తెలియదు, చూద్దాం. నేనైతే ఈ గ్రో బ్యాగ్లో ఈ మామిడి మొక్కలు 2 నాటాను. ఎంతవరకు సర్వైవ్ అవుతాయి అనేది నాకు తెలీదు. చూద్దాం, ట్రై చేద్దాం. సర్వైవ్ కావాలని మనం కోరుకుందాం. ఇది ప్రస్తుతానికి ఇవాళ వీడియో. ఇక్కడతో నేను వీడియోను క్లోజ్ చేస్తున్నాను. ముందైతే వర్క్ చేయాలి కాబట్టి షూట్ చేస్తూ ఉంటే వర్క్ త్వరగా నడవదనమాట, అందుకని క్లోజ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. TV21 ద బెటర్ చాయిస్. ఇది ఇవాళ వీడియో.